ఓం నమ శివాయ. ఆర్తితో కుంచెడు పాలు సమర్పిస్తే దేవదేవుడు వశమగుటాడట. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చదువుకుందాం. శివదేవుడనే ఒక భక్తుడు నిత్యము శివుణ్ణి భక్తితో అర్చించేవాడు. అందులో భాగంగా రోజు కుంచెడు పాలు అర్పించేవాడు. ఒకరోజు సతీ సమేతుడై పొరుగురు వెళ్తూ తన కనిష్ట పుత్రిక అయిన గొడగూచిని పిలిచి, బంగారు తల్లి, మేము ఊరు నుండి వచ్చేంత వరకు రోజు శివయ్యకు పూజ నీవే చేయాలి. మంచి పాలు కొంచెడు మరువకుండా ఆ మురారికి అర్పించాలి. పిల్లలతో ఆటల్లో పడి ఇల్లు ఏమారకు. నేను చెప్పిన కార్యం మరువకు. మాయమ్మవు కదమ్మా, నీకు బొమ్మ పొత్తికలు బోలెడు తెస్తానమ్మా అని బుజ్జగించి వెళ్ళాడు. తండ్రి మాట జవదాటకుండా తనకు లభించిన అవకాశాన్ని, లభించబోయే బహుమానాన్ని ఊహించుకుంటూ శ్రద్ధాభక్తులతో నిర్వహించేందుకు సిద్ధపడింది గొడగూచి. ఉదయమే లేచి పూజకు తయారై మంచి ఆవు పాలు తెచ్చి బాగా మరగకాచి అందులో నుండి కొంచెడు తీసి సన్నని వస్త్రం కప్పుకొని శివాలయానికి వెళ్ళింది. ఆ అభయుణ్ణి మనసారా అర్పించి, ఇంకా పాలు తాగేయి స్వామి అని పాత్ర మీద వస్త్రం తీసి పక్కకు పోయి నిల్చుంది. కొంచెం సేపటి తరువాత వచ్చి చూస్తే ఆ పాలు అట్లే ఉన్నాయి. ఏమయ్యా, ఎందుకు తాగలేదు? పాలు బాగా లేవా? కాచుటలో లోపం జరిగిందా? విరిగిపోయాయా? తేవలసినట్లు తీసుకొని రాలేదా? మీగడ లేదా? నెయ్యి వెయ్యాలా? వీటితో పాటు పాయసము, కలకండ, భక్ష్యాలు సమర్పించాలా? నాకేమీ పాలు పోవటం లేదే. నీవు పాలు తాగకపోతే మా అయ్య నన్ను కొడతాడయ్యా. నాకు రావలసిన బొమ్మలు, పొత్తికలు చేజారిపోతాయ్యా. ఏమీ మాట్లాడకుండా ఇట్లా నన్ను ఏడిపిస్తావెందుకు అంటూ బాల్య చాపల్యంతో గొల్లుమని ఏడుస్తూ పాదాలు నేలకు కొడుతూ అరుస్తూ చివరకు, నేను నీకు పాలు త్రాగించకపోతే మా నాయన ఎట్లాగూ నన్ను బ్రతకనియ్యడు. అప్పుడు చావటం కంటే ఇప్పుడే నీకు తలమోదుకొని చస్తా అంటూ శరవేగంతో తన తలను శివలింగానికి తాకించింది. భక్త సులభుడైన శంకరుడా ఆ బాలను, బేలను, అబలను, ముగ్ధను అరచేతితో అడ్డుకొని గొడగూచి చూస్తుండగానే ఆ పాలు కోరను ఎత్తి మొత్తంగా త్రాగేశాడు. అది చూసి గొడగోచి, ఔరా, ఈ మాత్రానికి నన్నింత ఏడిపిస్తావా? మా అయ్య రాని నీ సంగతంతా చెబుతా అమ్మా అని రుసరుసలాడి సంతోషంతో ఇంటికేగింది. ఈ తంతు నిత్యము ఇట్లానే సాగుతున్నది. ఒకరోజు పరమేశ్వరునికి పాలారగింపచేసి తరలి వస్తున్న బాలకు తండ్రి ఊరి నుండి తిరిగొస్తూ తారసపడ్డాడు. అబ్బబ్బా, నా బంగారు తల్లి, వరాల మూట, రుద్రాక్ష పేట, ఎక్కడికెళ్ళి వస్తున్నావమ్మా? గుడికేనా అంటూ గుండెలకు హత్తుకొని ముద్దులాడి ముద్దుగా పలకరించినాడు శివదేవయ్య. అవును నాయనా, ఇదిగో నీవు చెప్పినట్లే కుంచెడు పాలు కూడా ఆ అయ్యకు తాగించి మరీ వస్తున్నానని ఖాళీ కూర చూపింది. శివదేవయ్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. అనుమానం, ఆశ్చర్యం, అపనమ్మకం అతనిలో కోపాన్ని ప్రేరేపించాయి. ఓసి రాక్షసి, ఈ అబద్ధపు ఇచ్చకాలెక్కడ నేర్చినావే? శివుడు పాలు త్రాగటమేందే అని ఆరగింపుకు అట్లా పెడతాం. అంతే, ఆయన తాగటమనేది అబద్ధం. చెప్పు, నిజం చెప్పు. పాలన్నే నీవి తాగేసినావా? నీ తోటి వారికెవరికైనా పోసినావా అంటూ గద్దించి అడిగాడు. అదేమి నాయనా, నీవు చెప్పినట్లే చేశాను కదా అని వాపోయింది గొడగూచి. సరే, నేను చూస్తాను పద ఆ విచిత్రం అంటూ మరుసటి రోజు బిడ్డను వెంబడించి ఆలయానికి ఎగినాడు. ఆ మహాదేవుని మహిమనెన్నడం ఎవరి తరం? అన్ని రోజులు బుద్ధిమంతుడులా పాలు త్రాగిన పరమేశ్వరుడు ఆ రోజు మాత్రం పాలు ముట్టలేదు. శివదేవయ్య కోపం మితిమీరింది. కూతురు చేస్తున్న పని మోసమన్న నమ్మకం బలపడింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కొట్టపోయినాడు. తండ్రిని తప్పించుకుంటూ శివుణ్ణి నిలదీస్తూ అరుస్తూ శివలింగం చుట్టూ పరుగులు పెట్టిందా పట్టి. చివరకు శివదేవునికి ఆ అమ్మాయి దొరుకుతుందనుకుంటున్న క్షణంలో దేవదేవునికి అనుగ్రహం కలిగి
గొడగూచిని తన హృదయంలోనికి ఆహ్వానించాడు. కడకు ఆమె జుట్టు కొస మాత్రం తండ్రి చేతుల్లో మిగిలింది. మహాదేవుని కరుణకు మహదాశ్చర్యం పొందడం శివదేవుని వంతైంది. ఓం నమః శివాయ.